రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు కదా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. వైరస్కి సంబంధించి మన ఛానల్లో కూడా అంతకుముందు ఒక రకమైన మందు చెప్పడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ అప్డేట్లో ఒక రకమైన మందుని వైరస్ గురించి చెప్పడం జరిగింది. జనరల్గా మనం చూసుకున్నట్లయితే వైరస్ అనేది అది బెండ మొక్కల్లో కావచ్చు, మిరపలో కావచ్చు, బీర, కాకర, దోస, ఏ మొక్కలైనా సరే, బొప్పాయి కావచ్చు, ఎటువంటి మొక్కలైనా సరే వైరస్ అనేది రావడానికి మేజర్ కారకం ఏంటంటే తెల్లదోమ. అది గట్లలో ఉంటుంది, పుట్లల్లో ఉంటుంది, చాలల్లో ఉంటుంది, చెట్లల్లో ఉంటుంది, ఏడబడితే ఆడ ఉంటుంది. సో ఆ తెల్లదోమ అనేది దానివల్ల వైరస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వైరస్ గురించి ఎందుకు చెప్తున్నామంటే జనరల్గా మిరప ఒకటే కాదు భారతదేశంలో పండించేది, బీర, కాకర, అదేవిధంగా బొప్పాయి, ఇటువంటి పంటల్లో కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ వైరస్ని అరికట్టాలంటే తెల్లదోమను అరికట్టాలి. తెల్లదోమ సంబంధించి మార్కెట్లో మందులు తక్కువైనాయంటే టన్నులు మార్కెట్లో మందులు ఉన్నాయి. కానీ ఎందుకు అరికట్టలేకపోతున్నాం అంటే చెట్లు కూడా అలానే ఉన్నాయి. గడ్డి జాతి చెట్లు కావచ్చు, ఈ చెట్లు పొట్టలు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అది అన్న దాక్కుంటుంది మందు కొట్టినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. దాని సంతానాన్ని ఎక్కువగా అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది, వైరస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అయితే వైరస్ని కంట్రోల్ చేయడానికి మనం అధునాతనమైన టెక్నాలజీలో తెచ్చినటువంటి అతోడా వ్యాసికా టెక్నికల్తో తయారైనటువంటి ఏదైతే రిటోర్వా అనే మందు చెప్పామో ఆ రిటోర్వా అనే మందుతో పాటు పాలివ్యాన్ అనే మందుని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ పాలివ్యాన్ ఎందుకు ఇస్తా ఉన్నారు? రీసెంట్గా ఒక రైతు ఫోన్ చేసి ఇవన్నీ న్యూట్రియన్సే కదా అన్నారు. అయితే జనరల్గా మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైతే పారాసిటమాల్ జ్వరం టాబ్లెట్తో పాటు ఒక న్యూట్రియంట్ సిరప్ టైపు ఒకటి ఏదైతే ఇస్తాడో అది ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి, మనం ఆరోగ్యంగా లేచి నించోడానికి, అదేవిధంగా మొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి న్యూట్రియన్స్ కావాలి. కాబట్టి దాంట్లో న్యూట్రియంట్ కాంబినేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు జనరల్గా ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే మనం ఒక వ్యాధికి మందు కొడుతున్నామంటే దానితో పాటు న్యూట్రియంట్స్ని తప్పక వాడాలి అని ప్రతి ఒక్క రైతుకి నేను మనసారా విన్నవించుకుంటున్నాను. చూస్తూనే ఉండండి రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం. ధన్యవాదములు.